హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే మన వడియాలు ఇంట్లో సంవత్సరాల కొలది నిలవ ఉండి సాంబార్లతో గట్ట తినడానికి అన్నీ మంచిగా ఉండే టేస్ట్ని ఇచ్చే వడియాలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా. దానికోసం అయితే నేను 1 కేజీ వరకు వరిపిండి నైటే నానబెట్టి పక్కన పెట్టాను. అలాగే మార్నింగ్ సగ్గుబియ్యం 1 పావు కేజీ పక్కన ఉడకబెట్టి పక్కన పెట్టాను. నువ్వులైతే ఇలా మనం కడిగి రాళ్ళన్నీ సపరేట్ చేసుకోవాలి. వాటర్ బాగా వేడెక్కిన తర్వాత ఈ నువ్వులన్నీ అందులో వేసేసుకొని అలాగే 2 గుప్పిళ్ళ వరకు జీలకర్రను కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. పచ్చిమిర్చి 1 పావు కేజీ పచ్చిమిర్చి పేస్ట్ని చేసి ఇందులోనే వేసేసాను. సూజీ రవ్వ అనేది 1 పావు కేజీ వరకు తీసుకొని దీంట్లో బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఉండలు కడుతుంది కదా, కాబట్టి ఇది కలిపిన తర్వాత మనం ఉడికించిన సగ్గుబియ్యాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇది కూడా బాగా కలుపుకోవాలండి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత బాగా వేడి నీళ్ళు బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం నైట్ నానబెట్టిన వరిపిండిని కూడా మొత్తాన్ని ఇందులో వేసి బాగా కలుపుతూ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, వేసే ప్రతి దానికి కూడా కలపాలండి. ఎందుకంటే సూజీ అనగా వరిపిండి అనగా ఇవన్నీ ఉండలు కట్టేవే కాబట్టి ఇలా పల్చగా ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు చల్లగా అయిన తర్వాత ఈ థిక్నెస్ వస్తుంది. మీకు ఎక్కడైతే ఎండ తగులుతుందో ఆ ప్రదేశంలో కింద కవర్స్ కానీ క్లాత్ కానీ ఏదైనా వేసి ఇలా వడియాల రూపంలో పెట్టుకొని 1 or 2 days మంచిగా ఎండలో ఎండిన తర్వాత మనం ఇవన్నిటిని కూడా ఇలా తీసేసుకోవచ్చు. సూపర్గా ఉంటుందండి. ఎన్ని సంవత్సరాలైనా స్టాక్ ఉంటుంది. సాంబార్తో కానీ రసంతో కానీ పెరుగన్నంతో కానీ సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.